బయోగ్యాస్ని అదేవిధంగా ఆల్టర్నేటివ్ కింద మనం తీసుకోనే ఈ ఇండక్షన్ స్టవ్స్ గురించి కూడా ఎంతవరకు మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది, వివరాలన్నీ కూడా తీసుకుని ప్రజలకి మనం ఒక ఆల్టర్నేటివ్ విధానాన్ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజింగ్ కూడా చాలా అవసరం అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా మా కమిషనర్ గారు, సెక్రటరీ గారు, సౌరభ్ గౌర్ గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజున పెట్రోలియం శాఖ అధికారులతో ఈ రోజు సంప్రదింపులు జరపడం జరిగింది. కేంద్రం నుంచి గౌరవ మంత్రి గారు కూడా ప్రహ్లాద్ జోషి గారి తరఫున కూడా ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామనే హామీ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో డొమెస్టిక్ వినియోగదారులకి నేను మరొకసారి మనవి చేసుకునేది వినపం ఏంటంటే, దయచేసి మీరు తొందరపడబాకండి. అనవసరంగా కొంతమంది సృష్టిస్తున్న అపోహాలకి మీరు గురై, సోషల్ మీడియా వల్ల వస్తున్న ప్రచారాన్ని మీరు గురై తొందరపడి ఈ స్థాయిలో మీరు బుకింగ్స్ చేసుకుంటే కంపెనీస్ పైన ఒత్తిడి పడి సరైన సరఫరా చేయలేకపోతున్నాం తప్ప, ఎవరైతే గతంలో మనం ఒక యావరేజ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళమో ఖచ్చితంగా దానికి కట్టుబడి దానికన్నా భిన్నంగా, దానికన్నా ఎక్కువగా ఈరోజు సరఫరా చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ అందించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైతే డైవర్షన్ కి పాల్గొంటున్నారో డెఫినెట్ గా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీస్ని ప్రత్యేకంగా నేను కోరుతున్నా, గ్యాస్ ఏజెన్సీస్ని దయచేసి ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం వస్తుంది. ఈ రోజు నుంచి మీరు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అదే రోజున మీ పైన యాక్షన్ తీసుకునే విధంగా జిల్లా జాయింట్ కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ రోజు నుంచి మేము మొదలుపెట్టాం. దాదాపు ఈ రోజు ఒక 6 నుంచి 9 ఏజెన్సీస్ పైన ఈ రోజు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను.